ఒక ఊరిలో ఒక ముసలవ్వ ఉండేది. ఆమె సాధారణ ముసలవ్వ కాదు. మంత్రాలు తెలిసిన వాళ్ళలో మిక్కిలి తెలివైనది. ఆమె దగ్గరికి వచ్చిన వారందరికీ వింతలు, ఆశ్చర్యాలు కలిగించే మంత్రాలు చేసేది. ఎవరైనా కష్టంలో పడితే జపము చేసేది. ఎవరికైనా అన్యాయం జరిగితే దానిని తిరగబెట్టేది. ఒకసారి ఓ ఊర్లోని రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. వర్షం లేక పంటలు ఎండిపోతున్నాయి. బావులు కూడా ఎండిపోయాయి. అందరూ కలిసి మంత్రాల ముసలవ్వ దగ్గరకు వెళ్ళి, "అమ్మా, మా పంటలు కాపాడాలి. నీ మంత్రం లేకపోతే మేమంతా బతకలేము" అని వేడుకున్నారు. ముసలవ్వ ఒక మూలికల గుట్ట తీసుకొచ్చి వాటితో మంట వెలిగించి మంత్రాలు జపించింది. ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కప్పుకుపోయింది. గర్జనలు వినిపించాయి. భారీ వర్షం కురిసింది. రైతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తరువాత ఆ ఊరిలో దొంగల గుంపు దాడి చేసింది. కానీ ముసలవ్వ తన మంత్రాలతో వారిని కళ్ళజోడు వేసుకున్నట్టే భ్రమలో పడేసింది. దొంగలు తామే ఒకరికొకరు కొట్టుకొని పారిపోయారు. ఆమె జ్ఞానం వల్ల, ఆమె మంత్రాల వల్ల ఊరు కష్టాల నుండి బయటపడింది. కానీ ముసలవ్వ ఎప్పుడూ చెప్పే మాట ఏమిటంటే, మంత్రాల కంటే శ్రమ గొప్పది. నేను సహాయం చేయగలను, కానీ మీరు కష్టపడి పని చేయాలి అని. నీతి: తెలివితో, శ్రమతో, సహకారంతో ఏ కష్టమైనా ఎదుర్కొనవచ్చు. Thanks for watching. Please subscribe.